గురుగారు, భోజనం చేసే విషయంలో ముందుగా ఇదే పదార్థం తినాలి, చివరిగా ఈ పదార్థం తినాలని ఇటువంటి నియమాలు ఏమైనా ఉన్నాయా? ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమానికి ఒక పద్ధతి ఉంటుంది. ముందుగా వేదికపైకి అతిథులను ఆహ్వానించడం, దీపారాధన చేయడం, సభా నిర్వాహకులు ఎందుకోసం ఈ సభ అన్న వివరాన్ని తెలియజేయడం, సభాధ్యక్షుడి తొలి పలుకులు, అతిథుల సంభాషణలు, ప్రసంగములు, ముఖ్య అతిథి ప్రసంగము, ముఖ్య అతిథికి సత్కారము, చివరలో మళ్ళీ అందరికీ ధన్యవాదాలను అందించడం ఒక పద్ధతి. ప్రతి పని ఒక పద్ధతి అనుకున్నప్పుడు ప్రయాణం చేసే సమయం ఒక పద్ధతి, భోజనం చేసే సమయం ఒక పద్ధతి. పాత్రలో ముందుగా కాసింత నెయ్యి వేసి, తదుపరి అధరువులు, పప్పు, కూర ఇత్యాదులన్నీ కూడా వడ్డించుకొని, తరువాత అన్నమును వడ్డించుకొని, ఆ అన్నం పైన మళ్ళీ కాసింత నెయ్యి వేసి వరుసగా భోజనం చేయడానికి ఉపక్రమించాలి. ముందుగా పచ్చడి. శాస్త్ర ప్రకారం ఆయుర్వేద ధర్మాన్ని అనుసరించి మనం ఆహారంగా స్వీకరించవలసిన తొలి పదార్థం పచ్చడి, లేహ్యము. భక్ష్య, భోజ్య, చోహ్య, లేహ్య, పాయసములు అని స్వీకరించే పదార్థములు 5 విధములు. ఇందులో తొలిగా మనం స్వీకరించవలసిన పదార్థం పచ్చడి, తదుపరి పప్పు, తదుపరి కూరలు, వ్యంజనములు, తదుపరి చారు, చివరిలో మజ్జిగ. తక్రాంతే భోజనం యథాహ అనే ఒక ప్రమాణ వాక్యం ఉంది. చివరలో మజ్జిగ. మజ్జిగ లేకుండా భోజనం చేస్తే అది రాక్షస భోజనం అంటుంది ఆయుర్వేద శాస్త్రం. మరికొంతమంది ముందు పెరుగన్నం తిందామా, చివరిలో మళ్ళీ పచ్చడి బాగుంది, మరి కాసింత ఆవకాయ లాగిద్దామా, అజీర్ణ వ్యాధి కలుగుతుంది, అల్సర్ వ్యాధి వస్తుంది. ఆయుర్వేద శాస్త్రాన్ని అనుసరించి ముందు ఏది, తర్వాత ఏది, తర్వాత ఏది, ఒక క్రమ పద్ధతి. చివరలో మజ్జిగ. డెన్సిటీ అంటాం మనం, సాంద్రత అన్న పేరిట తెలుగులో సామాన్య విజ్ఞాన శాస్త్రంలో, సైన్స్లో చెబుతూ ఉంటారు. పదార్థంలో ఘనీభవించేటటువంటి లక్షణం, బరువును సూచించేటటువంటి ఒక గుణం అవుతుంది. ఈ డెన్సిటీ నీటికి వేరే, పాదరసానికి వేరే, పెట్రోల్కి వేరే, బెంజీన్కి వేరే, టర్పంటైన్కి వేరే, ఎలా సైన్స్ నిరూపిస్తుందో అలాగే పచ్చడి అన్నము, పప్పు అన్నము, చారన్నము, మజ్జిగన్నము తేలిక పదార్థం పైన ఉండడంతో సులభంగా జీర్ణమవుతుంది. అందుకే ఒక క్రమ పద్ధతిని, భోజనాన్ని మనం స్వీకరించేటటువంటి సమయంలో శాస్త్రం ఇంత చక్కగా వివరించింది. శాస్త్రానుకూలంగా భోజనం చేద్దాం.